నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతిః శాంతిః శాంతిః. హరిః ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనము ఆచార్యుల వారు చెప్పినటువంటి ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. నిన్న తిలలు నువ్వుల యందు నూనె అనేటువంటి దాని గురించి చెప్పుకుంటున్నా. దానికి శ్లోకం నాకు ఒకటి గుర్తు రాలేదని అన్నాను. ఓం తిలేషు తైలం దధినీవ సర్పిరాపస్రోతస్వరణీషు చాగ్నిః ఏవమాత్మని గృహ్యతే సౌ సత్యేనైనం తపసాయోనుపశ్యతి. చూడండి, అందులో చెప్పారు. తిలేషు తైలం ఆత్మస్వరూపం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పారు. తిలేషు తైలం అంటే తిలల యందు తైలము నూనె వలె. తర్వాత దధినీవ సర్పిః దధి దధి అని అంటే పెరుగు, పెరుగు యందు నెయ్యి వలె. తర్వాత ఆపస్రోతం అంటే నీళ్ళు బోరు వేస్తారు. బోరు వేస్తే నీళ్ళు భూమి లోపల ఉంటాయి, నీకు పైన కనిపించవు. పైన కనిపించవు కానీ లోపల ఉన్నాయి. ఉందే లేదా?
ఉంది. అట్లాగే తర్వాత అరణీషు చాగ్ని, అరణి కట్టెలో అగ్ని ఉంది, దాన్ని వీళ్ళు చేస్తే మదిస్తే అగ్ని బయట వస్తుంది. ఆ ప్రకారంగా ఏవం, ఈ ప్రకారంగా ఉదాహరణలు చూపించాడు. అంటే ఆత్మస్వరూపం ఎట్లా ఉంది అనేటువంటి దాన్ని మనం అంత సులభంగా బయట రాదు. కట్టిగానే ఉంటుంది, దాంట్లో అగ్ని కనిపిస్తుందా? ఇప్పుడు ఇది కట్టిగానే ఉంది, ఇది కూడా కట్టే, ఇవంతా కట్టే, మరి దీంట్లో అగ్ని ఉందా లేదా అంటే ఉంది. ఉంటే మరి కనిపిస్తుందా? కనిపించాలంటే చెయ్యి వెలుగు పెట్టు, దానికి అగ్ని పెడితే వస్తుంది. మర్దన చేస్తే కూడా దాంట్లో వస్తుంది. తర్వాత భూమిలో చూస్తా అంటే భూమి కనిపిస్తుంది, నీళ్ళు కనిపిస్తున్నాయా? నీళ్ళు కావాలంటే ఈ లోపల బావి తవ్వేవాళ్ళు ముందు, ఇప్పుడు బోర్లు వేస్తున్నారు. చూడాలి. నీకు నెయ్యి కావాలంటే పాలల్లో వెన్న నువ్వు కాగబెట్టాలా, దాన్ని తోడేయాలా, తర్వాత పెరుగు కావాలా, దాన్ని చిలకాలా, తర్వాత వెన్న రావాలా, దాన్ని తీయాలా, దాన్ని కాగబెట్టాలా, అప్పుడు వస్తుంది నెయ్యి. అదేవిధంగానే తిలలు నువ్వుల యందు, మిగతా చెప్పలేదు చూడండి, వాటిలో సులభంగా వచ్చేస్తుంది, దీంట్లో అయితే రావడం కష్టం. అందుకని తిలల యందు తైలం వలె ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనంటే అంత సులభంగా నీకు అంటే నువ్వు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని దీని అర్థం. దీని అర్థము ప్రయత్నంతో చేసేది అని. ఇంకా తర్వాత ఏంటంటే ఆత్మస్వరూపం అంత సులభమైనది ఇంకొకటి లేదు. ఆత్మస్వరూపం అంత సులభమైనది దూరస్థం చాంతికే చతత్, దూరంగా ఉండేది ఆత్మస్వరూపమే, దగ్గరగా ఉండేది ఆత్మస్వరూపం. దూరం అంటే ఎంత దూరం ఉంది? అజ్ఞానులుగా ఉండే వాళ్ళకు ఆత్మస్వరూపం ఎక్కడుంది, దేవుడు ఎక్కడున్నాడు అంటే ఎన్నో కైలాసము వైకుంఠంలోనూ ఉన్నాడు అని అంటారు. వీళ్ళు అజ్ఞానులుగా ఉండే వాళ్ళకు ఇప్పుడు ఎక్కడున్నది భగవంతుడు అంటే ఎన్నో ఉండడు. అదే వివేకవంతులకి అంతికేచ అంటే చాలా దగ్గర. ఎంత దగ్గర? ఇప్పుడు ప్రపంచంలో ఉండే వాటి అన్నింటికంటే నువ్వు వేసుకోండే బట్టలు నీకు దగ్గర, నీ బట్టల కంటే నీ శరీరం నీకు దగ్గర, నీ శరీరం కంటే నీ మనస్సు ఇంకా దగ్గర, నీ మనస్సు కంటే నీ బుద్ధి ఇంకా దగ్గర, నీ బుద్ధి కంటే దగ్గర ఉండేటువంటిదే ఆత్మస్వరూపం. అంటే ఎంత దగ్గర వచ్చేసిందే. కాబట్టి ఈ ఆత్మస్వరూపం అనేటువంటిది అజ్ఞానంగా ఉండే వాళ్ళకు దూరం, తెలుసుకునేదానికి వాళ్ళకి తెలియదు కాబట్టి దూరం, తెలుసుకుంటే దగ్గర. నువ్వే అయి ఉండవు, అది నువ్వే అయి ఉండవు కాబట్టి అంత సులభం. కాబట్టి మనం ఎట్లా ఉన్నాము అనేటువంటిది మనం ఆలోచన చేసుకొని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే నేనే అయి ఉన్నాను అని అనుకొని నేనే అయి ఉన్నాను, ఎట్లా అయి ఉన్నాను అనేటువంటిది తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తత్వవిధానంద స్వామి వారు ఆత్మబోధ చెప్పారు. ఆత్మబోధ అనేటువంటి శంకరాచార్య స్వామి వారి యొక్క గ్రంథమే ఆత్మబోధన గురించి చెప్పారు. అందులో నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మస్వరూపం అని చెప్పారు. అది నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము. ఆడ ఏం చేశారంటే అది చెప్పేటప్పుడు ఇంకా ఆత్మస్వరూపము నేనే, నాకంటే వేరే ఆత్మస్వరూపము లేదు, ఇలా ఉండుటయ్యే. ఇంకా ప్రపంచం ఒకటి ఉందని కానీ, ప్రపంచంలో నేను ఉండానని కానీ, అసలు ఆ ప్రపంచ భావన కానీ దాని గురించి ఏమనే మాత్రం అసలు ప్రస్తావన కూడా ఉండదు. నేను నిత్యుడు. ఎట్లా నిత్యుడు? నేను బుద్ధుడు. ఏ విధంగా బుద్ధుడు అంటే జ్ఞానం కలిగిన వాడును. నేను ముక్తుడను. నేను ఏ విధంగా బంధింపబడి లేను. ఇట్లా ఇది చెప్తారు. అంటే ఇప్పుడు దాన్ని మనం వింటాం. దాన్ని మనం విని ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఆత్మస్వరూపం, నేను ఆత్మస్వరూపం.
బాగానే ఉంది. ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు నేను ఆత్మస్వరూపం, నేను చేసేవాటన్నింటినీ సాక్షిగా చూస్తూ ఉండుటయే. జరుగుతూ ఉంది, చేసేటివన్నీ కాదు, చేసేటివన్నీ కాదు, జరిగేటివన్నింటికి సాక్షిని. ఏమంటే చేసేవాటికి జరిగే వాటికి తేడా ఉందా లేదా? చేసేవాటికంటే ఏమి? చేసేవాటికి అంటే నేను చేస్తున్నానని చేయడం. జరిగే వాటికి అంటే అవి జరుగుతూ ఉన్నాయి ఆటోమేటిక్గా అని. అవి ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతూ ఉన్నాయా లేకపోతే మనం చేస్తున్నామా? ఆటోమేటిక్గా జరుగుతున్నాయా? ఆటోమేటిక్గా జరుగుతున్నాయనే స్థితిలో మనం ఉన్నామా? ఏమో మీరు చూసుకోవాలి. అర్థమవుతుంది. ఆటోమేటిక్గా జరుగుతున్నాయి అని మనం అనుకోవడం కాదు. అలా ఉంటే అప్పుడు ఆత్మస్వరూపాన్ని మనం అనుభవంలో తెచ్చుకున్నట్లే. అర్థమవుతుందా? ఏమన్నా జరుగుతూ ఉండేటివన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయా లేదా నా మనస్సు యొక్క ప్రభావం ఏమన్నా ఉందా? ఆటోమేటిక్గా జరుగుతుందా? మీ మనసు ప్రభావం ఏం లేదా? మనస్సు ఆటోమేటిక్గా జరుగుతున్నాయి స్వామి. మనస్సు ప్రభావంతోనే ఆటోమేటిక్గా జరుగుతున్నాయి. ఇవి రెండు నాలుకల ధోరణిలో మాకొద్దు. ఏదైనా ఒకటి చెప్పాలి కానీ అవ్వ కావాలో బువ్వ కావాలి కాదు ఇది ఇక్కడ. ఇప్పుడు మనస్సు నువ్వు సంకల్పించి చేస్తున్నావా, నువ్వు చెయ్యాలనుకుని చేస్తున్నావా, లేదా అవి జరుగుతూ ఉంటే నువ్వు మనసుతో చూస్తున్నావా? అవి జరుగుతుంటే మనసుతో చూస్తాను స్వామి. అవి జరుగుతుంది మీరు మనసు ప్రభావము ఉంటుంది. సంకల్పిస్తేనే జరుగుతూ ఉన్నాయి, సంకల్పించి జరుగుతూ ఉన్నాయి. నాకు అది నేను అడగట్లేదయ్యా. నీ మనస్సు నువ్వు మనస్సు చేత నువ్వు చేస్తున్నావా లేదా జరుగుతూ ఉంటే మనస్సు చేత చూస్తున్నావా అని నేను అడుగుతా ఉన్నా. మరి అది చెప్పు. నీ స్టేట్మెంట్లు కాదు కావాల్సింది. నేను అడుగుతూ ఉండేదని నువ్వు ఏం గుర్తిస్తున్నావు అనేది చెప్పాలా. అది మనస్సు గుర్తిస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్తానంటే, మనస్సు చేత గుర్తిస్తూ ఉంది అంటే ఎట్లుంటుందంటే, నువ్వు ఇంటికి పోతావు కాదని నేను చెప్పట్లేదు. ఇంటికి పోతే అక్కడేమన్నా జరిగిందని అనుకో, చూస్తూ ఉంటావు, నిర్మలంగా ఉంటావు అంతే. మన ఇంటి దగ్గర ఏమైనా జరిగిందనుకో చూస్తూ ఉంటావు, అంటే మనసు గుర్తిస్తూ ఉంది, అంతేగాని మనస్సు చేయటలేదు. అర్థమవుతుందా? మనస్సు చూస్తూ ఉంది, గుర్తిస్తూ ఉంది, అది సాక్షి. లేదంటే ఇప్పుడు ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఇది ఎందుకు ఇట్లా జరుగుతుంది అని అనిందా, అప్పుడేమైంది? మనస్సు చేస్తూ ఉంది, మనస్సు యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఏమండి దాసు గారు, అలా ఉందా మీ పరిస్థితి? లేదు స్వామి. మరి స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆలోచన చేసి కదా ఇవ్వాలా. ఆలోచన చేయాలని అవుతా. ఎన్నిసార్లు చెప్పాను, ఇలాగా అనుకొని ఏమైపోతారు? ఇలాగ అనుకుంటే ఏమవుతారు? చూడండి, ఇట్లా అనుకొని పతనం అవుతారు. అలా పతనం అయ్యేటువంటిది నాకు ఇష్టం లేదు. అందుకే మీరు అలా చెప్తారు కాబట్టి, అలా ఏ చిన్న కోసం చెప్పాను కదా నిన్న, కట్టకి చిన్న సందు పెడితే కూడా పోతుంది, ఆ చిన్న సందును కూడా వదలకూడదు అనేటువంటిది. ఇప్పుడు మీరు శాస్త్రం విచారణ నేను ఇట్లా చెప్తా ఉంటే కూడా మీరు దాన్ని పట్టుకోలేదు అని అంటే, ఇంకా మీరు తత్వవిధానం స్వామి వారు చెప్పేదాన్ని కన్నా మీరు వింటే ఏమవుతారంటే, మీరు ఇంక నేను బ్రహ్మమే అని అయిపోతారు అంతే. తత్వవిధానం స్వామి వారు చెప్పేది తప్పని నేను చెప్పట్లేదు.
నేను బ్రహ్మమేనే అయిపోతారు అంటే బ్రహ్మమేగా మీరు ఉండిపోతారు. మీ మనసు మిమ్మల్ని ఏం చేస్తుందంటే అంత పనికిరాని వాళ్ళని చేసి పెడతారు. తత్వాన్ని తెలుసుకోలేరు, ముందుకు పోలేరు, పైగా ఏమైపోతారు, పతనం అయిపోతారు. తత్వజ్ఞానానంద స్వామి చెప్పేదాన్ని అర్థం చేసుకోవాలనంటే మహా కష్టం. కానీ ఎంత సులభంగా ఉంటుందంటే కనీసం నేను గ్రూపుల్లో పెట్టాను చూడండి. ఈరోజు కూడా ఉదయం పెట్టాను నేను. ఈరోజు కూడా ఉదయము కొన్ని కొటేషన్స్ వచ్చేటువంటివి పెట్టాను. వింటే కొంచెమన్నా ఆలోచన చేస్తే కుదురుతుందండి. అదంతా ఏమీ లేకుండా మనంతటా మనమే దాన్ని ఫీల్ అయిపోతే ఎట్లా చెప్పండి? మీరు ఫీల్ కావాలనేది నాకు కావాల్సిందే. ఫీల్ కావాలంటే నేను బ్రహ్మమే, అవును, సాక్షిగా ఉన్నాను అంటే మనస్సు బాధపడుతుందా? ఒక్కటే మాట, బాధపడుతూ ఉన్నానా లేదా? బాధపడినా బాధను నేను గుర్తిస్తున్నాను అంటే సాక్షి. మళ్ళా బాధ కలుగుతుంది. బాధ ఎవరికి కలుగుతుంది? మనస్సుకు కలుగుతుంది. బాధ మనసుకు కలుగుతుంది, నాకు లేదు అని ఉండగలిగితే అప్పుడు ఆ బాధ అనేది లేకుండా పోతుందట. అప్పుడు బాధ ఉండదు. చూసుకోండి. ఎందుకంటే ఇది ప్రపంచంలో ఉండేటువంటి దీంట్లో అత్యంత సూక్ష్మమైనటువంటిది. ఇది అంత అత్యంత సూక్ష్మమైనటువంటి దాంట్లోకి మనం ఉండాలనంటే అది మనంతటా మనం ఉండాల్సిందే. వేరే దేని నుంచి నువ్వు కుదరని పని. అది ఎంత శాంతిగా ఉంటుందంటే అంత శాంతి ఉంటుంది. పోయిందనుకో ఏందో ఒకటి, ఎవరిది పోయింది? ఇది ఎవరిది పోయింది? నాదే పోయిందా? వచ్చిందనుకో, నాది వచ్చిందా? ఎట్లా ఉంటుందంటే అలా ఉండుట కొరకే ఈ విచారణ. సరే, ఈ విషయంలోకి వచ్చి దాంట్లోకి వస్తే బాగుంటుంది. సంసారహృత్ కహ శృతిజాత్మబోధ. మీరు చెప్తా అంటూ కూడా చెప్పలేదు కాబట్టి ఇంక నేనే చెప్పుకుంటా పోతా అంతే. కో మోక్షహేతు కథిత స ఏవ ద్వారం కిమేకం నరకస్య నారీ కా స్వర్గదా ప్రాణధృతాం అహింసా. సంసారహృత్ హృత్ అంటే ఎగిరిపోవడం, ఎగిరిపోవాల. సంసారం ఎగిరిపోవాల. కాకి ఉంది అంటే ఎగిరిపోతుంది. కాకి మళ్ళీ ఉంటుందాడా? ఉండదు. ఇప్పుడు సంసారం కూడా హుష్ అంటే అది ఎగిరిపోతుంది అనేది కాదు. ఇక్కడ ఎగిరిపోయింది అనుకో, కాకి ఇప్పుడు ఎగిరిపోయిందని అనుకోండి. కాకి ఎగిరిపోతే ఇక్కడ నుంచి బియ్యం ఎక్కడో ఒక జాగాలో వెళ్తుంది కదా. ఇక్కడ లేదు కానీ వేరే ఇంకెక్కడో వెళ్తుంది. ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు నా సంసారం అనేటువంటిది ఉందా లేదా? ఇప్పుడు ఇది నేను కూడా చాలామంది చెప్పగా వినినటువంటిది ఏంటంటే, ఇప్పుడు నేనేం చేశాను, కాకిని కాకినంటే ఎగిరిపోతుంది కదా. ఆ విధంగానే సంసారం ఎగిరిపోతుంది, వేరే వాళ్ళ మీదకి పోయి పడిపోతుంది అని చెప్తారు. వేరే వాళ్ళ మీదకి పోయి సంసారం పడిపోతుంది అంటే వాళ్ళందరికీ సంసారం ఉంది, నాకు సంసారము లేదు అంటే ఇది జ్ఞానసిద్ధుని గురించి చెప్తున్నారు. ఇది నేను చాలామంది చెప్పగా విన్నాను. కానీ ఇప్పుడు అక్కడ తప్పు ఉంది అని నువ్వు గుర్తిస్తున్నావంటే
నీకు మనస్సు అనేటువంటిది దేన్ని గుర్తిస్తుంది ఇప్పుడు? ఆ తప్పును గుర్తిస్తోందిగా. ఆ తప్పు అనేటువంటిది కూడా అక్కడ ఎవరి స్వరూపం? ఈశ్వర స్వరూపమే. అక్కడేదో జరుగుతుందండి, తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరుగుతున్నది కూడా ఎవరి స్వరూపము? ఈశ్వర స్వరూపమే. ఇప్పుడు అది కూడా ఈశ్వరుడే అనేటువంటిది గుర్తించగలిగితే అప్పుడు వీడేమవుతాడు? ఇప్పుడు ఈశ్వరుని చూస్తున్నట్లు లెక్క, ఈశ్వరానుభవం ఉన్నట్లు లెక్క. మంచి జరుగుతుంది, అది కూడా ఈశ్వర ప్రభావమే. ఇప్పుడు సంసారం ఎక్కడుంది చెప్పండి? బంధం ఎక్కడుంది చెప్పండి? బంధము లేదు, సంసారము లేదు. బంధము లేదు, సంసారం లేదు. మరి బంధము లేకుండా సంసారం లేకపోతే వీళ్ళందరూ ఇప్పుడు బంధంలో ఉండారు కదా. అయ్యా బంధములో లేరు, బంధములో ఉండామని అనుకుంటున్నారు. బంధంలో ఉండామని అనుకుంటూ ఉన్నారు. బంధములో ఉండామని అనుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఏమైపోతున్నారు? దాంట్లో చిక్కులుకొని ఉన్నారు. బంధముల నుంచి బయటపడినాము అని అనుకుంటున్నారు. బంధముల నుంచి బయటపడినారా అనేటువంటిది చూసుకోవాలి. బంధములో చిక్కులుకోవడము లేదు, బంధముల నుంచి విడిపడడం కూడా లేదు. అవును, నీ కల్పనే. ఇప్పుడు మీ ఇల్లు అన్నారని అనుకోండి, మీ ఇల్లు అనేటువంటి దాన్ని నువ్వు తెచ్చిపెట్టుకున్నావా లేదా ఇంక వేరే ఏమన్నానా? నేను ఇంత గొప్పవాడిని అని అన్నావు అనుకో, అది తెచ్చిపెట్టుకున్నదని ఇంక వేరే ఏమన్నానా? నేను చెప్పినట్టు జరగాలండి అన్నాడని అనుకోండి, అది తెచ్చిపెట్టుకొని ఉండేదా? అది ఒరిజినలా? తెచ్చిపెట్టుకోండి. తర్వాత నేను భర్తను. భర్త ఏడున్నాడు? భర్త ఏడున్నాడండి? చెప్పండి, ఏం పర్లేదు. భర్త ఏడున్నాడు? అంటే నువ్వు తెచ్చిపెట్టుకున్నావా లేకపోతే నిజంగా భర్త ఉన్నాడా? కర్మానుసారము లేదు, ఇంకేమీ లేదు. నువ్వు అనుకుంటా ఉండవు, నువ్వు అనుకుంటున్నావు అంతే. నువ్వు అనుకున్నావు కాబట్టి భర్త. ఆడుండేది ఏమిటి? ఆడుండేది మనిషి. మనిషి ఉంటే నువ్వేమనుకుంటున్నావు? భర్త అని అనుకుంటున్నావు. ఆడుండేది మనిషి, భార్య అనుకుంటున్నావు. కొడుకా? ఎట్లా కొడుకు? ఏ విధంగా కొడుకు? నేను కన్యానని కొడుకా? అదే కదా మీరు అంటారు, నేను కనినాను కాబట్టి నా కొడుకు కదా. నువ్వు ప్లాన్ వేసుకొని ఈ కొడుకును ఇలా కనాలని నువ్వేమన్నా అనుకున్నావా? లేదా? లేదు. సరే, మరి వాడు ఎట్లా పుట్టాడు? వాడి కర్మ ఉంది, నువ్వు వాడికి అప్పు ఉండవు. అంటే ఈ శరీరము వాడికి అప్పు ఉంది, వాడు పుట్టినాడు. మరి ఇప్పుడు నీ కొడుకు ఎట్లా అవుతాడు వాడు? అంటే ఇంకోటి ఏంటంటే, నీ శరీరం అనేటువంటిది ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ కరెంట్ వేసినాము, అది ఇట్లా తిరుగుతుంది కదా. ఎందుకు ఇట్లా తిరుగుతుంది? ఇట్లా ఎందుకు తిరగలేదు? పైకి కిందికి ఎందుకు ఆడలేదు? ఇట్లాగే ఎందుకు తిరుగుతుంది? దాన్ని తయారు చేసిండేది అట్లండి. దాన్ని తయారు చేసిండేది ఇట్లా తిరిగేటట్లుగా తయారు చేశారు.
ఇట్లా ఇట్లా తిరిగేటట్లుగా తయారు చేసేది ఇక్కడ దీనికి దేనికన్నా పెట్టి ఉంటారు. అటువంటివి పైకి కిందికి ఇట్లా తిరుగుతుంటాయి. ఇది ఫ్యాన్, ఇది ఉండదు చూడండి, ఏసీ ఉంది చూడండి. ఏసీ ఏం చేస్తుంది, దాంట్లో చూడండి ఫ్యాన్ ఉంటుంది, దాంట్లో ఇవి ఉంటాయి, ముందర ఇవి ఉంటాయి, అవి పైకి కిందికి ఇట్లా ఆడుతూ ఉంటాయి. ఆడుతుండవా పైకి కిందికి? దాన్ని తయారు చేసినది అలా చేశారు కాబట్టి అదేమవుతుంది, దాన్ని స్వింగ్ అంటారు. పైకి కిందికి ఆడుతుంది అంటే గాలి ఏమవుతుందంటే కిందికి వస్తుంది పైకి పోతుంది, కిందికి వస్తుంది పైకి పోతుంది, మళ్ళీ ఇట్లా వస్తుంది ఇట్లా పోతుంది. అంటే దానిని తయారు చేసిన విధానమును బట్టి అది పనిచేస్తూ ఉంది, అంతేనా? అదేవిధంగానే ఈ శరీరాన్ని తయారు చేశారు. మీ శరీరాన్ని ఎవరు తయారు చేశారు? మీరు తయారు చేశారు ఎప్పుడన్నా? మీరు తయారు చేయలేదు కదా. మరి మీరు తయారు చేయకపోతే ఈ శరీరము నాది నువ్వు ఎందుకంటావు? ఏమంటే ఈ శరీరం నాది మీరు అంటున్నారా లేదా? నేను అని అంటున్నారా లేదా? ఏ విధంగా నువ్వు నాది నేను నువ్వు అంటావు? దేన్ని బేస్ చేసుకొని అంటున్నావు చెప్పు? ఎట్లా చెప్తావు నాది? నువ్వు ఎట్లా చెప్తావు? అంటే శరీరము నాది కాదు, ఎవరిది? ఎవరిదో వచ్చింది అది అన్న గుర్తిస్తున్నావా లేదా? శరీరము నాది నువ్వు అంటున్నావా లేదా? నాది అని అంటున్నావు అంటే నువ్వు వేరే అయినావా లేదా? ఏమన్నా ఈ షర్ట్ నాది అని అన్నావా లేదా? ఈ షర్ట్ నాది అని అన్నావనంటే ఈ షర్ట్ వేరే నేను వేరే కదా. షర్ట్ వేరే నేను వేరే కదా, అందుకే కదా నువ్వు ఇట్లా అన్నావు. ఇప్పుడు అదే విధముగా ఇక్కడ ఈ శరీరము నాది అని అంటున్నావా లేదా? షర్ట్ నాది అన్నట్లుగానే శరీరము నాది అని అంటున్నావు కదా. అప్పుడు శరీరము నువ్వు అవుతావా? నీదవుతుందా? మరి నీది కాదు నువ్వు కావబ్బా. అంటే నువ్వు అనేటప్పుడు ఏమి, శరీరము నాది కాదు అంటే నాది అనేవాడు వేరేవాడు ఉన్నాడా లేదా? నాది అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. షర్ట్ నాది అన్నప్పుడు వాడు వేరే ఉన్నాడు కదా. అదేవిధంగానే శరీరము నాది అని అంటున్నాడు అంటే శరీరాన్ని గుర్తించేవాడు ఒకడు ఉన్నాడు కదా. వాడు కూడా ఉన్నాడు కదా. వాడు మనస్సు అని మీరు అన్నారని అనుకో, ఏమంటే మనస్సు కూడా నా మనస్సు అని అంటున్నావా లేదా? మనస్సు కూడా నా మనస్సు అంటున్నావా లేకపోతే వేరే వాళ్ళ మనస్సు అంటున్నావా? నా మనస్సుకే ఈరోజు ఏం బాగలేదండి, నా మనసుకి ఏం బాగలేదండి. ఏమైంది నీ మనసుకే? ఏమో నన్నంతా ఇబ్బంది పెట్టారండి. కరెక్టే, నీ మనస్సుకి ఇబ్బంది పెట్టినారు కానీ నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా. అంటే నువ్వు ఇబ్బంది పడేవాడవు కాదు. ఎప్పుడన్నా మనస్సును చూస్తే అది తెలుస్తుంది. అదే ఇక్కడ కావాల్సింది, విచారణ కావాల్సింది. విచారణ చేయాలి, ఆ విచారణతో పాటుగా నువ్వు ఉండాలి అట్లా. అంటే మనస్సు నాది కాదు, మనస్సు కూడా నేను కాదు, మరెవరు చూసుకో. అంటే ఇప్పుడు ఏం చేయాలా? దాన్ని కూర్చొని చూడాలి. దాన్ని చూడాలంటే నువ్వు ఆలోచన చెయ్యి. మనసులో అంటే దాన్ని చూసే ప్రొసీజర్ ఒకటే. నీకు బయట ఉండేటువంటిదంతా చూపిస్తూ ఉంటే ఇది మనస్సు చూపిస్తూ ఉంది. బయట ఉండేదంతా మనస్సు చూపిస్తా. ఇప్పుడు సినిమాకి పోయినారండి, మీరు కుర్చీలో కూర్చున్నారండి, మీరు ముందర చూస్తున్నారు. ముందర ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుంది. స్క్రీన్ పైన సినిమా కనిపిస్తుంది కదా. ఇప్పుడు సినిమా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? నీకు ముందర కనిపిస్తా అంటే సినిమా కనిపిస్తుంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొజెక్టర్ల నుంచి వస్తా కదా. అంటే ఇప్పుడు ఈ సినిమాకు మూలం ఎక్కడ? ప్రొజెక్టర్. అంటే ప్రొజెక్టర్ నుంచినే సినిమా వస్తుందా? దాంట్లో ఇప్పుడు అంటే పిక్చర్ పెట్టాలా. పిక్చర్ పెట్టకుండా నువ్వు ఆన్ చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఏమొస్తుంది? ప్రొజెక్టర్ ఆన్ చేశారండి, నీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? ఇది పిక్చర్
ఆ మాట చెప్పు. వైట్గా వస్తుంది. వైట్గా వస్తుంది. వైట్గా వస్తుందని అంటే వెలుగు, వెలుగు వస్తుంది. వెలుగు ఉందా లేదా? వెలుగు అనేది ప్రొజెక్టర్ల నుంచి వస్తుంది. ఇప్పుడు నీకు వెలుగుంది, అది ఒరిజినల్. ఏమంటే వెలుగుంది. వెలుగులోకి నువ్వు ఇప్పుడు ఏం చేసావు? పిక్చర్ పెట్టావు. ఆ పిక్చర్ ఏమిటి? ఆ పిక్చరే నీ మనస్సు. ఆ పిక్చరే నీ మనస్సు. ఇప్పుడు ఆ పిక్చర్లో ఏముందో అది కదా నీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. పిక్చర్లో లేనిదేమన్నా నీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? అదేవిధంగానే ఇదంతా స్క్రీన్, ఏదంతా ఆకాశం అంతా స్క్రీన్. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఆకాశం అనే స్క్రీన్ పైన నీకు ఇప్పుడు ఈ సినిమా బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ బొమ్మలే కదా, ఇవన్నీ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలన్నింటినీ చూపిస్తూ ఉండేది ఎవరు? ఈశ్వరుడా? ఆ బొమ్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు? మనలోనా? మనలో అంటే ఎక్కడి నుంచి? మనసులో నుంచి వచ్చినాయి. పరమాత్మ నుంచిన. పరమాత్మ వాడాడున్నాడు. మనం విచారణ కదా చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ప్రొజెక్టర్లో నుంచి వచ్చినాయా? ప్రొజెక్టర్ వేస్తే ఏమొచ్చింది? ప్రొజెక్టర్ ఆన్ చేస్తే నీకు ఉండేటువంటి వెలుగు కరెంటు వలన వెలుగు వచ్చిందంతే. అంతేనా? వెలుగు వచ్చింది కానీ వేరే ఏం లేదు. ఆ వెలుగు ఒరిజినల్. ఆ వెలుగు జ్ఞానం, వెలుగు తెలివి. ఏమంటే ఇప్పుడు నువ్వు తెలివిగా ఉన్నావు. తెలివి ఉన్నదా లేదా నీకు? ఆ తెలివిలో ఇప్పుడు ఇవన్నీ తెలియబడుతున్నాయా లేదా? ఇప్పుడు వైట్గా వెలుగు వచ్చింది. ఆ వెలుగులో నీకు వెంటనే స్టార్ట్ అవుతుంది. ఒక పల్లె కనిపిస్తుంది. ఒక పల్లె కనిపించి ఆ పల్లెలో ఇప్పుడు పోతా, పల్లెలో చూపిస్తాడు. ఒక రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు ఇంటికి పోతే ఒక చిన్న పిల్లడు పరిగెత్తుకుంటూ పోతా ఉంటాడు. ఇప్పుడు మొదలైందా లేదా? అక్కడ మొదలైందా లేదా? ఇప్పుడు ఆ వెలుగులో కనిపిస్తుందా ఇదంతా, లేకపోతే వెలుగు లేకుండా కనిపిస్తుందా? ఇప్పుడు మనం వెలుగును చూస్తున్నామా, దీనిని చూస్తున్నామా? బొమ్మను చూస్తున్నాం. వెలుగులో బొమ్మను చూస్తున్నావా నువ్వు అప్పుడు అక్కడ? మరి అది నువ్వు బొమ్మను చూస్తున్నావు. ఆ బొమ్మ చేసే పనికి నువ్వేం చేస్తావు? ఆ బొమ్మ ఇప్పుడు సీతమ్మను విడిచిపెట్టేదానికి తీసుకుపోతా ఉన్నాడు లక్ష్మణుడు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అని పోతా ఉంటే వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? ఏడుస్తా కూర్చోడు. ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు వచ్చింది బాధ? మనస్సు అంటే ఇప్పుడు మనస్సు ఆడుండే బొమ్మలో లీనమైంది. అంటే ఈ మనస్సు ప్రభావం పనిచేస్తూ ఉందా, వెలుగు ప్రభావం పనిచేస్తూ ఉందా? ఇప్పుడు నువ్వు మనస్సా వెలుగా? మనసే కదా నువ్వు ఇప్పుడు. అంటే నువ్వు ఆ భావాన్ని వ్యక్తపరిచినావంటే నువ్వు అది మనస్సు. ఒరిజినల్గా నువ్వు మనస్సా? ఒరిజినల్గా నువ్వు మనస్సా? ఒరిజినల్గా ఏమిటి? వెనకాలండే వెలుగంటే తెలివి, జ్ఞానంలో ఇప్పుడు జ్ఞానంలో కదబ్బా తెలియబడింది. వీళ్ళందరూ తెలియబడుతున్నారు. వీళ్ళందరూ ఎవరు లేరు అనుకో, గమన కూర్చోన్నావు అనుకో, కళ్ళు మూసుకున్నావు అనుకో. ఈ కళ్ళు మూసుకుంటే నీకు తెలివి ఉందా లేదా? జ్ఞానం ఉందా లేదా? జ్ఞానం ఉంది అని తెలుస్తుందా లేదా? జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంలో నీకు ఒక ఆలోచన వచ్చింది. ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆ జ్ఞానం దాన్ని తెలుసుకుంటుందా లేదా? తెలుసుకుంటుంది. అంటే ఇప్పుడు ఆ జ్ఞానం అనేది ఇప్పుడు మరుగున పడిపోయి ఆ విషయం వచ్చేసిందా లేదా? ఆ విషయం పైన ఇప్పుడు పడిపోయినావు. ఎప్పుడు గమన సైలెంట్గా కూర్చోన్నప్పుడు
కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు. అంటే కళ్ళు మూసుకొని ఉన్నా విషయం మీద పడిపోవడమే. సరే పోనీ దొంగలు తోలు, కళ్ళు తెరిచినాం అనుకో. కళ్ళు తెరిస్తే ఇప్పుడేమి విషయాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా విషయాలపైన ఎక్కువ పడిపోవడం. కళ్ళు తెరిచి విషయాల మీద పడిపోయేదే, కళ్ళు మూసుకున్నా కూడా విషయాల మీద పడిపోయేది. ఇంకా నువ్వు తెలివిగా ఎప్పుడు ఉంటావు, కానీ ఎప్పుడు ఉండేది విషయముల తెలివియా? ఎప్పుడు ఉండేది ఏమిటే? జ్ఞానం, తెలివి కదా. ఇప్పుడు ఆ జ్ఞానము నువ్వు, ఆ జ్ఞానం అండి నువ్వు. ఇప్పుడు ఆ జ్ఞానములో ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ ఉన్నాయా? అది నేను అడుగుతా ఉండేది. ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు సినిమాలో పోయి కూర్చున్నావు, చూస్తున్నావు, సినిమా చూస్తుంటే స్క్రీన్ పైన సీతమ్మను లక్ష్మణస్వామి తీసుకొని వెళుతున్నారు. అడవిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ వాల్మీకి మహర్షి లేరు, ఈయన తీసుకెళ్ళాడు. అక్కడ అడవి వచ్చింది, మధ్యలో దింపేశాడు, విషయం ఏదో చెప్పాడు, మళ్ళీ ఈయన వెనక్కి వచ్చేసాడు. ఏమంటే ఇదంతా జరిగిందా లేదా? ఇప్పుడు ఉందా? హృత్ హుష్ ఎగిరింది కదా, ఏడిపోయింది, ఎక్కడ పోయింది? ఆఫ్ చేసినారా? ప్రొజెక్టర్ ఆఫ్ చేసినారా? అంటే ప్రొజెక్టర్ ఆఫ్ చేసినారు కాబట్టి లేదా? ఏమయ్యా ఇప్పుడు దీనిపైన స్క్రీన్ పైన ఉందా? స్క్రీన్ పైన జరిగింది, స్క్రీన్ పైన నుంచి ఇప్పుడు ఏమైపోయింది? స్క్రీన్ పైన లేదు కదా. అది ఎక్కడుంది? ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రొజెక్టర్లో నుంచి వచ్చింది. ప్రొజెక్టర్లో నుంచి వచ్చిందా, ఫిల్మ్ల నుంచి వచ్చిందా? ప్రొజెక్టర్ నుంచినా, ఫిల్మ్ నుంచినా? ఫిల్మ్ ఇంకా వచ్చింది. ప్రొజెక్టర్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంది, ప్రొజెక్టర్ ఆన్లోనే ఉంది, వెలుగు మాత్రమే పడుతూ ఉంది. ఇప్పుడు ఫిల్మ్లో నుంచి వచ్చింది, ఫిల్మ్ పోయింది, ఫిల్మ్ అయిపోయింది. ఫిల్మ్ అయిపోతే అది కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగినాయి. అంటే ఈ ఫిల్మ్ ఉంటే బయట ఉండేది కనిపిస్తూ ఉంది, ఆ ఫిల్మ్ లేకపోతే లేదు. ఇప్పుడు ఆ ఫిల్మ్ అనేది అక్కడ నీకు ఉదాహరణగా చెప్పడం జరిగింది. నీ మనస్సు అనేది ఫిల్మ్. ఇక్కడ తెలివి అనేటువంటి ప్రొజెక్టర్ ఉంది, ఆ తెలివి అనే ప్రొజెక్టర్లో నీ మనస్సు అనేటువంటి ఫిల్మ్ ఉంది. ఆ ఫిల్మ్లో నుంచి అంటే నీ మనస్సులో ఉండేటువంటివన్నీ బయట ప్రొజెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మనస్సులో ఒక మనిషిని చూసి ఈయన నాకు మొగుడు అనుకున్నావు, ఈమె నాకు భార్య అని అనుకున్నావు. అది ఎక్కడుంది ఇప్పుడు? మనసులో. అది తెచ్చి పెట్టుకున్నదా లేకపోతే ఒరిజినలా? తెచ్చి పెట్టుకున్నదే కదా. ఇది నువ్వు తెచ్చిపెట్టుకున్నావా లేకపోతే ఏమన్నా అది ఒరిజినల్గా ఉండేదా? లేదు కదా. మరి తెచ్చి పెట్టుకునే దానికి దాన్ని పట్టుకొని నువ్వు ఎందుకు పట్టుకొని ఉన్నావు? తెచ్చి పెట్టుకునే దాని గురించే కదా ఇప్పుడు నువ్వు పట్టుకొని ఉండేది. తెచ్చిపెట్టుకొని అదేం ఒరిజినల్ ఏం కాదు. అది పెళ్ళి కాకముందు అదే మనిషి ఉన్నాడు, పెళ్ళైన తర్వాత కూడా అదే మనిషే ఉంటాడు. ఇప్పుడు నా సొంతం అని మాట్లాడుతూ ఉంటాం. ఏ విధంగా సొంతం? అరే మనిషిని మనిషిగా చూడయ్యా ముందు. ఇక్కడ ఆత్మతత్వానికి పోయే వాళ్ళని గురించి మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ లోకంలో ఉండే వాళ్ళని గురించి కాదు మాట్లాడుతూ ఉండేది. లోకంలో ఉండేటువంటి వాళ్ళు లోక వ్యవహారాలలో ఉంటారు. వాళ్ళకి ఇవంతా కూడా అర్థం కావు చెప్పిన. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇదే చేయాల్సిందే. సాధకుడు వీడు. నేను సాధకుని గురించి చెప్తున్నా. ఇంక జ్ఞాని ఎట్లా ఉంటాడు? ఈ మనస్సు అనేటువంటిది తయారైంది. ఏమంటే మనస్సు ఎక్కడి నుంచి తయారైంది? ఇప్పుడు
ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అవే, ఇంకేం చెప్తా ఉన్నాం అనుకుంటున్నారు ప్రశ్నలు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమడిగారు మీరు, కనీసం ప్రశ్నలు చదివితే కూడా వాటిని కూడా చెప్పే అంత నోర్లు కూడా లేవు మీకు. సర్లే, నేనేం చేయాలా, నేను తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు సంసార హృత్ కహ అని అన్నాడు. అంటే సంసారం అనేటువంటిది హృత్, ఎగిరిపోయింది. ఎట్లా ఎగిరిపోయింది అని అన్నాడు. శృతిజాత్మబోధ, నేను చెప్పాలి దాన్ని. అంటే ఈ సంసారం అంటే ఏంటినంటే, సంసారం అనేదాన్ని ఇప్పుడు చెప్తున్నా. సంసారం అనేది ఏమిటి? ఇప్పుడు నీ ఫిల్మ్లో నుంచి వచ్చింది, ఆ ఫిల్మ్లో ఉండేది కనిపించింది, ఫిల్మ్ పోతే ఆడ బయట ఉండేది లేదు. అంటే ఫిల్మ్ ఎంతవరకు ఉందో అంతవరకు నీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఈ ఫిల్మ్ అయిపోతే అది లేదు. కానీ వెనకాల ప్రొజెక్టర్ మాత్రం ఆన్లోనే ఉంది కదా, అప్పుడు అంతే, వెలుగు మాత్రం ఉంటుంది. ఇప్పుడు అదే విధంగానే వెలుగు అనేటువంటిది తెలివి జ్ఞానము. ఇది జ్ఞానము, మీరు చెప్పండి, జ్ఞానము లేకుండా ఎప్పుడైనా ఉందా? ఎవరికైనా సరే, నువ్వు పోయినావు అనుకో, ఈ శరీరం కూడా పోయిందని అనుకో, జ్ఞానం లేకుండా పోతుందా? నువ్వు నిద్రపోయినావని అనుకో, నిద్రపోయినప్పుడు జ్ఞానం లేదా? మరి నువ్వు జ్ఞానస్వరూపం అనేది చెప్తాండది. దానిని ఇప్పుడు ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని కూడా నువ్వు తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలా అనేటువంటిది మళ్ళీ నేను రావాలా. అసలు ముందు జ్ఞానం అనే దాని దగ్గరికి వచ్చి నిలిచి ఇది సంసారం అని గుర్తిస్తే అప్పుడు సంసారం నుంచి బయటపడేదానికి ఎట్లా అనేటువంటి ప్రశ్న ఇక్కడ. అసలు ప్రశ్న అర్థం కావాలి మనకు. ఫస్ట్ సంసార హృత్ అంటే సంసారం అనేది ఒకటి ఉంది, సంసారం అనేటువంటిది ఏ విధముగా ఎగిరిపోతుంది, దాంట్లో నుంచి బయటపడ్డాం. అంటే సంసారం అనేటువంటిది ఉందా లేదా? సంసారం అనేది ఉందా లేదా? ఉంటే ఎగిరిపోదు. ఉంటే ఎగిరిపోతుందా? లేదునంటే యాడికి ఎగిరిపోతుంది? ఉంటే ఎగిరితే యాడికి ఎగిరింది? ఆలోచన చేయండి. ఉంది అని అనుకోండి, ఉంది అంటే ఎగిరింది. ఏమంటే ఉంది అంటే ఎగిరింది. ఉంది అంటే ఎగిరితే ఇక్కడి నుంచి ఎగిరింది ఇంకో జాగాకు పోవాలా. లేదు అంటే లేనిది ఏంది ఎగిరేది? లేనిది ఎట్లా ఎగురుతుంది? ఇప్పుడు ఉందా లేదా? ఎట్లాంటి ఇది ఉంది చూడండి. ఇంకేమనుకుంటున్నారు? ప్రపంచం ఉందా లేదా? ఇది చూడు ఎట్లాంటి సంబంధం ఇదంతా కూడా. ఇది తెలిస్తే అది తెలుస్తుంది. ఉందా లేదా? సంసారం ఉందినంటే ఎక్కడ ఉంది? ఉంటే ఎగిరి ఎక్కడికో పోవాలా. ఎగిరి ఎక్కడో పోయిందంటే ఎక్కడో జగాలో ఉండాలి. అది ఎక్కడుంది? మనస్సు ఎక్కడుంది? నువ్వు అడిసిండే తీసిపెట్టాయా, నువ్వు చదివిండే తీసిపెట్టాయా, నీ చదివిండే దొంగలు తోలు. ఇప్పుడు మళ్ళా నేను కొడతా. నేను యోగ వాసిష్టం లేదు, ఇంకేమీ లేదు అటు వారు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడతాను ఏంది, నీ అనుభవం చెప్పవయ్యా, నీ అనుభవం చెప్పు. ఇప్పుడు యోగ వాసిష్టాలు వద్దు, ఇంకొకటి వద్దు, దాని గురించి మళ్ళా వస్తా. శృతిజాత్మబోధ అనేటువంటిది తర్వాత వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అసలు సంసారం అనేది ఉందా లేదా అనేటువంటిది కావాల్సి ఉంటుంది. ఆలోచన చేయండి. ఎందుకంటే దాసు గారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కాదు, బుద్ధికి పదును పెట్టి మాట్లాడండి. కొంచెం ఆలోచన చేయండి. ఉందా లేదా? ఇప్పుడు ఫిల్మ్లో ఉన్నింది, ఫిల్మ్లో ఉంది కాబట్టి ఆ ఫిల్మ్ అయిపోతానే అయిపోయింది. ఫిల్మ్లో వచ్చింది కాబట్టి ఫిల్మ్లో ఉన్నింది అడగనిపించింది, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నీకు మనస్సులో ఉంది కనిపించింది, మనస్సులో ఉన్నది కనిపించి బయట ఉన్నది కనిపిస్తూ ఉంది, ఓకే. ఆ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ మనస్సే కదా ఇప్పుడు నీకు ఇదంతా చూపిస్తూ ఉంటుంది. ఇదంతా చూపిస్తూ ఉంటుంది ఎవరు ఇప్పుడు? మనస్సేనా? ఇదంతా చూపిస్తూ ఉండేది మనస్సే. దేంట్లో చూపిస్తూ ఉంది? నీ తలకాయలు చూపిస్తూ ఉంది. దేంట్లో చూపిస్తూ ఉందయ్యా? మనస్సు 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 ఎక్కడ ఉంది? నాలో అంటే ఏమయ్యా, ఇప్పుడు స్క్రీన్ ఉందా? ప్రొజెక్టర్ ఉందా? ఫిల్మ్ ఉందా? ఈ మూడు ఉన్నాయా? ఈ మూడు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ప్రొజెక్టర్ మీద, స్క్రీన్ మీద నీకు కనిపించాలంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొజెక్టర్ నుంచి వచ్చింది. ప్రొజెక్టర్ నుంచి వస్తే ఫిల్మ్ లేనప్పుడు కూడా రావాలా? ఫిల్మ్ ఉంటేనే వస్తుంది. అంటే మళ్ళా స్క్రీన్తో వచ్చిందా? స్క్రీన్ పైన బొమ్మ కనబడుతుంది. నేను అడుగుతాండేది ఏంది? నీకు వినిపిస్తుందా? వినిపిస్తా ఉంటే ఆలోచన చెయ్యి, ఆలోచన చేసి మాట్లాడు. నేను అడుగుతాండేది ఏమి? స్క్రీన్ మీద బొమ్మ కనిపించింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాను నేను. ప్రొజెక్టర్ నుంచి వచ్చిందా? అంటే ప్రొజెక్టర్లో ఫిల్మ్ పెట్టినప్పుడు వచ్చింది. అంటే ప్రొజెక్టర్లో ఫిల్మ్ పెడితే వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ ఏమేమి ఉన్నాయి? ప్రొజెక్టర్లో నీకు వెలుగుంది. వెలుగులో ఫిల్మ్ ఉంది. వెలుగులో ఉండే ఫిల్మ్ వలన ఇప్పుడు నీకు బయట కనిపించింది. అవునా? వెలుగులో ఫిల్ము. కరెంటు లేదని అనుకో, నువ్వు ఫిల్మ్ పెడితే మాత్రం ఏమైనా పనిచేస్తుందా? అంటే కరెంటు ఉండాలి, ఎప్పుడు కరెంటు ఉంటుంది. కరెంట్ ఎప్పుడు పోతుందా? ఏడంటే ఇప్పుడు కరెంటు ఉండడం పోవడం జరుగుతుంది. కానీ ఆత్మస్వరూపం తెలివి అనేటువంటిది ఉంటుందా, పోతుందా? కొంతసేపు ఉండి కొంతసేపు ఆఫ్ అయ్యేది అవుతుందా? ఇప్పుడు తెలివి ఉంది కదా, తెలివి జ్ఞానం ఉంది కదా. జ్ఞానము అనేటువంటి ప్రొజెక్టర్లో ఈ మనస్సు అనేటువంటి ఫిల్మ్ ఒకటి ఉందా? ఇప్పుడు ఆ జ్ఞానమనే ప్రొజెక్టర్లో నుంచి ఆ పడే వెలుగు వలన ఈ యొక్క ఫిల్ములో ఉండేటువంటి బొమ్మలు నీకు ముందర కనిపిస్తున్నాయా లేదా? స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించేటువంటి దానికి స్క్రీన్ మీద నిజంగా బొమ్మలు ఉన్నాయా? స్క్రీన్ మీద బొమ్మలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది, కానీ నిజంగా స్క్రీన్ మీద బొమ్మలు ఉన్నాయా? కానీ ఒరిజినల్ బొమ్మలు ఎక్కడున్నాయి? ఫిల్మ్లో ఉన్నాయి. ఫిల్మ్లో బొమ్మలు ఉన్నాయా? ఊరికే అది ఉంది. అక్కడ ఫిల్మ్లో బొమ్మలు లాగా ఉన్నాయి. అది ఈ వెలుగులో కనిపిస్తూ ఉంది, అంతే కదా. ఇప్పుడు బయట కనిపిస్తూ ఉండేటివన్నీ కూడా నీ యొక్క ఏది ఆ ఫిల్మ్లో ఉన్నాయి, అంతేనా? ఆ ఫిల్మ్ ఏమిటి? నీ మనస్సు. ఫిల్మ్ నీ మనస్సు. ఆ ప్రొజెక్టర్లో ఉండే లైట్ ఏది? నీ తెలివి, నీ జ్ఞానం. స్క్రీన్ ఏమిటి? ఆకాశమే స్క్రీన్. ఆకాశం అంటే నువ్వు కూర్చోండేదంతా ఆకాశమే. నువ్వు కూర్చోండేదంతా ఆకాశం అండి. ఆకాశం అంటే ఆడుండదని అనుకోవద్దు. ఆకాశం అంటే ఇదంతా ఆకాశమే. ఇదంతా ఆకాశం. ఈ ఆకాశంలో ఇప్పుడు ఈ బొమ్మలు కనిపిస్తున్నాయా లేదా? ఇవన్నీ బొమ్మలా లేకపోతే ఇంకేమన్నా? ఇవి మాట్లాడే బొమ్మలు కనిపిస్తున్నాయి. ఏమంటే సినిమాలో కాన్పు అవుతుందా కాదా? సినిమాలో కాన్పు అవుతుందా కాదా? డెలివరీ అవుతుందా కాదా? ఆ సినిమాలో ఒక ఆమె కనిందే, బిడ్డను కనిందే. ఆ బిడ్డను కన్నామే నా బిడ్డ అని ఆమె అంటుందా? నా బిడ్డ అని వాడు తండ్రి ఒకడు ఉంటాడు.
ఈ ఫిల్మ్ అయిపోయిన తర్వాత ఆ తల్లి ఆ తండ్రి ఏమైనారు? పోనీ ఆడ ఉన్నప్పుడు కూడా ఆ బొమ్మలు కనిపించినప్పుడు కూడా వీడు నా బిడ్డకి ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఆడేమన్నా ఏడిచినారని అనుకో, దాంట్లో నుంచి కన్నీటి చుక్క ఒకటి వస్తుందా? అదేం కాదు కదా, అక్కడ నిజంగా ఏం లేదు కదా, నీకు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది కానీ ఒరిజినలా ఉన్నట్లుగా ఉన్నదే కానీ నిజమా? అవునా? ఇప్పుడు ఇటుకిరా, ఆడ సినిమాది అర్థమేంటే ఇప్పుడు ఇటుకిరా. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటివి ఏ స్క్రీను? ప్రపంచమనే స్క్రీనా? ఆకాశం ఏది? ఆకాశం ఇదే. మరి ఆకాశం అనే స్క్రీన్ అను మళ్ళీ ఇంత ఇదిగా చెప్తే మళ్ళీ మీరు ప్రపంచం అని అంటారేంటి? ఆకాశం అనే స్క్రీన్ పైన ఏం కనిపిస్తాడు నీకు? బొమ్మలు కనిపిస్తాయి. ఈ బొమ్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నోరు తెరండి అయ్యా, చెప్పండి అయ్యా, ఉండే తప్పో నిజమో చెప్పండి అయ్యా, చెప్పయ్యా నువ్వు. మరి ఆ మాట చెప్పు గట్టిగా. నిజంగానే కొడతా, నేను నిజంగా చెప్తాను. నేను మనసులో నుంచి వస్తూ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు కొడుకున్నాడు, వాడు కోడలు ఉండదు, ఇంకోటి ఉన్నాడు, మొగుడు ఉన్నాడు, భార్య ఉంది, ఇంకా పెట్టుకోండి మిన్నగాడు ఒకడు ఉన్నాడు. ఇంకా మాట్లాడమంటారు ఏమన్నా? సంపాదించేటువంటి ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటివి? మనసులో ఉండేటివి బయటపడతా ఉన్నాయి, అంతేనా? ఇంక వేరేమన్నా అంటే బయట ఉన్నాయా నీ మనసులో ఉన్నాయా? నీ మనసులో ఉండేటివి బయట వచ్చినాయి. ఇప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు కృంగిపోతున్నావా లేదా? దాన్ని బయట ఉండేదాన్ని పట్టుకొని కృంగుతున్నావా, లేకపోతే నువ్వు ఇంక వేరే విధంగా ఏమైనా ఉన్నావా? అది ఒరిజినల్ అని దానిపైనే ఉన్నావా లేదా? అది సత్యమని ఉన్నావా లేదా? అది సత్యమని అనుకోవడమే సంసారము. అది సత్యమని అనుకోవడమే సంసారం. ఇప్పుడు ఈ ఈ ఈ తెలివి, జ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ ఉందా లేదా నీకు? జ్ఞానం ఏమన్నా కొంతసేపు ఏమన్నా ఆఫ్ అయిందా? కరెంట్ ఆఫ్ చేస్తే కరెంటు లేనట్లుగా ఏడేమన్నా నీకు గుర్తించే తెలివి ఏమన్నా ఎప్పుడైనా ఆఫ్ అయ్యిందా? నీ విషయాలు మాత్రం ఆఫ్ అవుతూ పోతూ ఉంటాయి, వస్తుంటాయి, అవునా కదా? ఆ విషయాలు వచ్చినాయనంటే ఏమొచ్చింది అక్కడ? మనసు వచ్చింది. విషయాలు వస్తే మనసు వచ్చింది, అంటే మనసు వస్తే విషయాలు వచ్చినాయి. ఇప్పుడు మనస్సులో ఫిల్మ్లో ఉండేటువంటివి బయట వచ్చినాయి. ఇప్పుడు ఫిల్మ్లో ఉండేటువంటివి బయట వస్తే ఇప్పుడు నేను తెలివినా లేకపోతే మనస్సునా? తెలివి కదా. ఇప్పుడు మనసులో వచ్చేటువంటి వాటికి అన్నింటికి నీ మనసులో ఉండేటివి కదా బయట కనిపిస్తూ ఉంటాయి. మనస్సులో వచ్చేటివి బయట కనిపిస్తూ ఉంటే ఆ మనస్సులో వచ్చినటువంటివి బయట కనిపిస్తూ ఉంటే దాన్ని చూసి ఇప్పుడు నువ్వు తెలివిగా ఉంటున్నావా లేదా మనస్సుగా ఉంటున్నావా, లేకపోతే మనసులో నుంచి బయట వచ్చినటువంటి ఆ విషయాల్లో పడిపోయి దానిలో మునిగిపోతున్నావా? విషయాలలో మునిగిపోతున్నావనంటే ఇప్పుడు నువ్వు తెలివికి ఎంత దూరమైనావు? తెలివికి దూరమైనావు, తెలివిగా ఉన్నావా? తెలివిగా ఉంటే నువ్వు ఆ విషయాలలో గుర్తిస్తావే కానీ మునుగుతావా? తెలివి ఉంటేనా? ఇప్పుడు నువ్వు తెలివిగా ఉంటే అప్పుడేమవుతుంది? విషయాలు లేవా? విషయాలు ఉన్నాయి. విషయాలలో నువ్వు మునిగిపోయినప్పుడు ఉండే అంతటి ఆ సుఖ దుఃఖాలలో కొట్టుమిట్టాడిపోతుంటావే, అది ఉంటుందా నువ్వు తెలివిగా ఉంటే? అదే గుర్తించాల్సింది. ఇప్పుడు ఇక్కడ అదే గుర్తించాల్సింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటా ఉందంటే నీవు తెలివి స్వరూపం. ఇప్పుడు భర్త వచ్చినాడు,
భర్త ఎక్కడి నుంచి వచ్చినాడు? మనస్సులో నుంచి వచ్చినాడా లేకపోతే తెలివిలో నుంచి వచ్చినాడా? మనసులో నుంచి వచ్చినాడు. నువ్వు మనస్సా తెలివా? తెలివి కదా. నువ్వు తెలివిగా ఉంటే ఇప్పుడు భర్త ఎక్కడున్నాడు? మనిషి లేడా? మరి మనిషి ఉన్నాడు. నువ్వు మనిషితో వ్యవహారం చెయ్యి. మనిషి ఉన్నాడప్ప, మనిషితో వ్యవహారం చెయ్యి, వద్దని చెప్పట్లేదు. మనిషితో వ్యవహారం చేయటంటే ఏమి? మనిషిని మనిషిగా చూడు, మనిషిని మనిషిగా చూడు. భర్త అనేటువంటి దీంట్లో నువ్వు చూడు. భర్తకి ఏమి చెయ్యాలనో అది చెయ్యి, అంతే. నేనెవరు? నేను తెలివా లేకపోతే భర్తనా భార్యనా? నేను తెలివిని. అట్లాగని ఆడ చేయడం నిలిపేస్తున్నానా? ఆడ చెయ్యడం ఏందో చేయాలా. చెయ్యడం ఏందో చేసేటప్పుడు ఎట్లా చేయాలి? నేను తెలివిగా ఉంటూ చేయాలి. నేను తెలివిగా ఉంటుట, తెలివిగా నిలబడాలి. ఆడ జరిగేది అప్పుడు ఎట్లా జరుగుతుంది? ఈ మనస్సు చేస్తా ఉంది. ఇప్పుడు ఈ మనస్సు చేసే దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావా లేదా? నువ్వు అవుతా ఉన్నావంటే నువ్వు తెలివి కాదు. చూసుకో. మరి నేను ఇంకా దీనికంటే చెప్పాల్సిన పని లేదు. దీనికంటే ఇంకేం చెప్పాలా? ఇంకెన్నిసేపు చెప్తాండేది ఏంటి? మనసులో మునిగిపోయినావని కదా చెప్తా ఉండేది. ఇక్కడ మనసులో కూడా మునగలా, నువ్వు విషయాలలో మునిగినావు. మనసు వరకు కూడా రాలా. విషయాలలో మునిగినావా? మనస్సు వరకు వచ్చినావా? తెలివి వరకు వచ్చినావా? మరి విషయాల్లో మునిగిపోతే అదే సంసారం. విషయాల్లో మునిగిపోవడం సంసారం, మనస్సులో మునగడం సంసారం, తెలివిగా ఉండుట జ్ఞానం. తెలివిగా ఉండుట జ్ఞానం. ఇప్పుడు ఆ విషయములలో మునగకుండా ఉండుట ఎలా? ఇది ప్రశ్న. సంసార హృత్ కహ అంటే ఆ విషయములలోనూ మునగకూడదు, మనస్సునందు కూడా మునగకూడదు. ఈ రెండింటిలోనూ నేను ఉండకుండా తెలివిగా ఉండుట ఎట్లు? ఇది ప్రశ్న అడుగుతున్నాడు శిష్యుడు గురువుని. మనకేమన్నా పనికొస్తుందా, పనికిరాదా? ఎట్లా ఉంటావు? ఉండల్లా. నాకు అదంతా ఆ స్టేట్మెంట్లు వద్దు నాకు. ఎట్లా? సరేనా? విషయం అదే అడుగుతున్నాడు. దాంట్లో మునగకూడదు. దేంట్లో మునగకూడదు? విషయాలలో మునగకూడదు, మనస్సులో కూడా మునగకూడదు. వికారం చెందకూడదు కాదప్ప, మనస్సులో కూడా మునగకూడదు. నువ్వు మనస్సులో ఉన్నావు అంటే మనస్సు ఖచ్చితంగా వికారం చెందుతుంది. ఎందుకు వికారం చెందుతావు? ఉన్నావు అంటే, మనస్సులో ఉన్నావు అంటే వికారం చెందుతావు. నువ్వు తెలివిలో ఉంటేనే నువ్వు వికారం చెందకుండా ఉండగలుగుతావు. లేకపోతే నువ్వు వికారం చెందుతూనే ఉంటావు. మూడింటిని చెప్పాను ఇప్పుడు ఇక్కడ నేను. ఏంటంటివి? బయట విషయములు, మధ్యలో మనస్సు, వెనకాల ఉండేటువంటి తెలివి, జ్ఞానం. ఇప్పుడు జ్ఞానము, ఈ తెలివి జ్ఞానము, మనస్సు, విషయాలు మూడున్నాయా? ఈ మూడింటినే 3 కట్టెలుగా చేసి పెట్టుకున్నారు. ఆడుండే ఆయన భగవానుడు కాదు, భగవానుడి కింద ఉండే ఆయన త్రిదండి. 3 దండములు పెట్టుకున్నాడు. ఇవి 3 ఉన్నాయి. 3 సత్యం అని పెట్టుకొని ఉన్నాడు. ఇవి 3 సత్యం. ఏవి 3? తెలివి సత్యం. ఇంత దూరం కూడా రారులే వాళ్ళు, ఇంత దూరం కూడా రారు. ఇప్పుడు నేను చెప్పింది కూడా చెప్పరు. ఇంక దాని అర్థాలు, పెడర్థాలు, విపరీతమైనటువంటి పెడర్థాలన్నీ చెప్తారు. ఉండని. ఇప్పుడు నేను చెప్తాను చూడు, వాళ్ళు చెప్పిన దాన్ని మనకి ఇక్కడ అన్వయం చేసి చెప్తున్నా. తెలివి ఉందా? జ్ఞానం ఉందా? మనస్సు ఉందా? విషయాలు ఉన్నాయి.
ఇప్పుడు విషయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మనసులో నుంచి వచ్చినాయి. ఈ మనసులో నుంచి వచ్చినాయంటే వెనకాల ఉండే తెలివి వలన, జ్ఞానము వలన, జ్ఞానములో మనస్సు ప్రకాశించి ఆ మనస్సులో నుంచి ఇది ఫోకస్ చేసింది. అంతేనా? మనస్సులో నుంచి ఫోకస్ చేసిందా లేకపోతే నిజంగా అక్కడ ఉన్నాయా? మనస్సులో నుంచి ఫోకస్ చేసిందండి. మనస్సులో నుంచి ఫోకస్ చేసింది. ఇప్పుడు తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, భర్త ఉన్నా, భార్య ఉన్నా, నీ ఇల్లున్నా, నీ వాకులున్నా, ఏమి ఉన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ మనస్సులో నుంచి ఫోకస్ చేసి వచ్చినాయి. నీ మనస్సులో నుంచి ఫోకస్ చేయాలంటే వెనకాల ఉండేటువంటి జ్ఞానము వలన, వెనకాల ఉండేటువంటి జ్ఞానము వలన ఈ మనస్సులో ఉండేటువంటివి ఫోకస్ అయ్యి, ఇప్పుడు ఫిల్మ్ వస్తుందని అనుకోండి, ఫిల్మ్ వస్తుందనంటే వెనకాల ఆ లైట్ కరెంట్ ఉంటుంది కదా, ఆ కరెంటు వలననే కదా ఇది. నీకు చూడండి అక్కడ ఎట్లా వస్తుంది ఫోకస్ లైట్, చూసినారా ఎట్లా వస్తుంది? ఫస్ట్లో వచ్చినప్పుడు ఎంత ఉంటుంది ఆ వెలుగాడ? ఒక 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 పెన్సిల్ లాగా వస్తుంది అక్కడి నుంచి. పెన్సిల్ అంత సైజుతో ఇట్లా వస్తుంది అది. అంతేనా వచ్చేది? చూసినారు ఎప్పుడన్నా ప్రొజెక్టర్ల నుంచి వచ్చేటప్పుడు ఇంత వస్తుంది. ఇట్లా ఇట్లా వచ్చి ఏమవుతుంది? అదే ఇంత మారిపోతుంది. స్క్రీన్ అంతా అయిపోదా? అంటే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఇప్పుడు ప్రపంచం అనేటువంటిది నీకు కనిపిస్తుంటే ప్రపంచం బయట ఉందా లేదా? మీకు అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు మీకు తెలిసిన దాన్ని బట్టి చెప్పండి. మనస్సులో నుంచి బయట ఫోకస్ చేస్తాను అంటే ఇప్పుడు బయట ఉండే ప్రపంచం అంతా నీ మనస్సే ఫోకస్ చేసిందా లేదా అక్కడ ఉందా? మనస్సు ఫోకస్ చేస్తే దాంట్లో పోయి పడిపోయినవా లేదా? ఇప్పుడు మనస్సు ఫోకస్ చేసిన దాంట్లో పోయి పడిపోయి అది సత్యమని దానిలో మునిగిపోయి దానికోసమని బాధపడి దాంట్లో పడిపోతున్నావు కదా. ఏం చెప్పమంటారండి? ఇంతవరకు జరిగిండేది అదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇంకా శాస్త్రం ఏం చేస్తుందంటే, శాస్త్రం చెప్తా ఉంది శృతిజాత్మబోధ, శృతిజాత్మబోధ. మళ్ళీ అక్కడ వస్తుంది. ఇదంతా ఎట్లా పోతుంది అంటే ఊరికే సింపుల్గా చెప్తున్నా, దాన్ని మళ్ళీ వివరంగా మళ్ళీ చూసుకుంటాం. ఇప్పుడు మూడున్నాయా ఒకటే ఉందా అనేది ఇక్కడ ప్రశ్న. వెనకాల తెలివి ఉంది. తెలివిగా ఉంటే ఈ ప్రపంచం ఇదంతా ఉందా? తెలివిగా ఉంది. తెలివిగా ఉంటే తెలివిగానే ఉంటాడు. అప్పుడు ఈ మనస్సు యొక్క ప్రభావము, మనస్సు వచ్చినా ఆ మనస్సు వస్తూ ఉంది పోతా ఉంది, కానీ అది సత్యమైనది కాదు. మనస్సు సత్యమైనది కాదు. మనస్సు ఉంటే బయట ఉండే ప్రపంచం కనిపిస్తుంది, అంటే ఫోకస్ చేస్తుంది. మనస్సు ప్రపంచంలో ఉంది కాదు, మనస్సు వస్తే ఫోకస్ అయి బయట వచ్చింది. ఫోకస్ అయి బయట వచ్చిందండి, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? నీ మనస్సు అనేది బయట రాలేదు అని అనుకోండి, మీరు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు మనసు బయట వచ్చిందా? అప్పుడు ప్రపంచం బయట వచ్చిందా? లేదు. ప్రపంచం లేదు. నేను చదువుకున్నాను అనేది కాదు, చదువుకొని ఉండేదాన్ని వారగా పెట్టు కొద్దిసేపు. చదువుకో ఉండేది ఏం చేయాలి? ఇప్పుడు చదువుకునేది నీకు అనుభవంలోకి రావాలి. ఇక్కడ చదువుకునేది అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి వస్తేనే కదా నీకు అది పనికి వచ్చేది. అనుభవంలోకి రాకపోతే ఏం పనికి వస్తుంది? కాబట్టి ఈ మనస్సు అనేటువంటిది ఉండొచ్చు పోవచ్చు. ఈ మనస్సు ఉంటే మనస్సులో నుంచి ఫోకస్ అయి
బయట ఉండేటువంటివి కనిపిస్తాయి. మనస్సు ఉంటే అవి ఉన్నాయి, మనస్సు లేకపోతే అవి లేవు. ఈ మనస్సులోకి ఎట్లొచ్చినాయి? ఈ మనస్సులోకి నువ్వు తెచ్చిపెట్టుకుంటున్నావా, లేకపోతే నిజంగా మనసులో ఒరిజినల్గా ఉన్నాయా? మనస్సులోకి నువ్వు తెచ్చిపెట్టుకున్నావా, లేకపోతే నిజముగా ఉన్నదా? తెచ్చిపెట్టుకున్నావు కదా. నువ్వు తెచ్చిపెట్టుకున్న దాన్ని పెంచి పెద్ద చేసినావా లేదా? నువ్వు మనస్సులోకి తెచ్చిపెట్టుకొని నువ్వు దాన్ని పెంచి పెద్ద చేసి అది సత్యమని నువ్వు దాన్ని పట్టుకోండావు. కానీ నిజంగా సత్యమేది? నిజంగా సత్యమేది? జ్ఞానం సత్యం. జ్ఞానం సత్యం. ఇప్పుడు మనస్సులో తెచ్చి పెట్టుకున్నావు కదా, ఈ మనస్సులో తెచ్చి పెట్టుకొని ఉండేటువంటి వాటిని ఏం చేయాలి నువ్వు ఇప్పుడు? నువ్వు తొలగిస్తావో తొలగించవో. ఇప్పుడు అది సత్యం కాదు అని గుర్తించు. అది సత్యము కాదు కదా. సత్యమా? అది తెచ్చిపెట్టుకొని ఉండేదే కదా. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లోడు ఉన్నాడండి, వాడికి ఇది ఆవు అని తెలుసునా? వాడికి ఆవు అని తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు ఆవు అని మళ్ళీ వాడికి ఎప్పుడు తెలుస్తుంది? చెప్తా వస్తే కదా వాడికి తెలిసిందే. చెప్తా వస్తే తెలిసిందే. వీడు మొగుడు అని ఎప్పుడు తెలిసిందే? అయ్యా అంతే కదండి. వీడు నా మొగుడు అని ఎప్పుడు అనుకుంటా ఉన్నావు నువ్వు తెచ్చిపెట్టుకున్నావు కదా. వీడు నా మొగుడుని తెచ్చిపెట్టుకున్నావు కాబట్టి దాంట్లో పడి ఉండవు. ఉన్నాడా నీ మొగుడు? ఉన్నాడా? నీ మొగుడు ఉన్నాడా? మనిషి ఉన్నాడా? మనిషి ఉంటే మొగుడు అంటావేంది? ఓహో, మనసులో వచ్చి పెట్టిందా? సర్లే, నేను ఇప్పుడు మనిషిగా చూస్తా. మొగుడుగా చూస్తే ఏమవుతుంది? పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే, ఇది ఒరిజినల్ కాదు, ఒరిజినల్ తెలివిలో ఈ మనస్సుకు సంబంధించి ఇది ఉంది. సరే ఉండని, నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. ఒరిజినల్ తెలివితో చూస్తున్నా. ఇప్పుడు తెలివితో చూస్తున్నాను కాబట్టి ఆడ మనిషి ఉన్నాడు కానీ మొగుడు కాదు ఉండేది. ఏమండి? ఇప్పుడు మొగునికి అన్నం పెట్టనని కాదు, మొగునికి బట్టలు ఇవ్వనని కాదు. విషయం అర్థమవుతుందా? భార్య ఉంది, భార్యతో మాట్లాడనని కాదు. భార్యతో మాట్లాడతాను. ఎట్లా మాట్లాడతాను? తెలివితో మాట్లాడతా. నేను తెలివిగా ఉండి మాట్లాడతాను. జ్ఞానస్వరూపంగా ఉండి ఇక్కడున్నది మనిషి అని మాట్లాడతా, భార్య అని మాట్లాడను. ఏమన్నా అర్థమవుతుందా? అడున్నది భార్య కాదు, మనస్సు చేత ఫోకస్ చేయబడినది. తెచ్చిపెట్టుకున్నది కదా. అదే తెచ్చిపెట్టుకున్నది సత్యం కాదు. ఇప్పుడు నేను మనిషితో మాట్లాడుతున్నా, నేనేం కాదని నేను చెప్పట్లేదు. మనిషితో నేను మాట్లాడతాను కానీ భార్యతో మాట్లాడను. మనిషితో మాట్లాడతాను. ఆ మనిషితో కూడా ఎందుకు మాట్లాడుతాను? మనస్సులో ఉంది కాబట్టి అది బయట వస్తుంది కాబట్టి మాట్లాడతాను. నిజంగా ఇంకా వెనక్కి వస్తే అది మనస్సులో ఉంది, అది ఏదో బయట వచ్చింది అంతే. నేను తెలివిగా ఉంటే అది కూడా నేను తెలివిగా ఉంటుంది, చూస్తూ ఉంటా. ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉండవు అదే నీ నిర్ణయం. నువ్వు విషయాల్లో పడినావా, సంసారంలో ఉన్నావు. మనస్సు విషయంలో ఉన్నావా, అప్పుడు సంసారంలో ఉన్నావు. తెలివిగా ఉన్నావా, మోక్షమును పొందినావు. శంకరాచార్య స్వాముల వారు చెప్తున్నటువంటిది జ్ఞానము మాత్రమే సత్యము. మనస్సు మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. మనస్సు అనేటువంటిది ఈ సంకల్పాలన్నీ నువ్వు తెచ్చి పెట్టుకున్నావే, అదే మనస్సు. ఇవన్నీ ఒక్కోదాన్ని తీసేయి. అప్పుడు నీ మనస్సు ఏముంటుందో చెప్పు. నీ మనస్సు ఎట్లొచ్చిందంటే అన్నీ ఒక్కొక్కదాన్ని ఏం చేసినావు? ఒక్కోదాన్ని తెచ్చిపెట్టినావు. అందుకోసం అదేమైంది? మనస్సు అనే పేరుతో వచ్చింది. ఇప్పుడు నువ్వు ఒక్కోదాన్ని సింపుల్గా చూస్తున్నావు. సింపుల్గా చూస్తూ వస్తే ఆ మనస్సు ఏమైపోతుంది? వీక్ అయిపోతుంది. చూడండి, మీరు అట్లా చేసి చూడండి కావాలంటే. చూస్తే అప్పుడు ఏమవుతుంది? మనస్సు దాంట్లో ఉండే ఆ విషయాల ప్రభావం ఏమవుతుంది? వీక్ అవుతుంది. వీక్ అయితే ఇప్పుడు మనస్సు బాధపడుట తగ్గుతుంది. మనస్సు బాధపడుట తగ్గినప్పుడు
అప్పుడు అది ఎందుకు తగ్గుతుంది మనసు బాధపడుట? తెలివితో నేను ఇక్కడ చూస్తున్నానని గుర్తించినప్పుడు తెలివికి ప్రాధాన్యం పెరుగుతూ వస్తుంది. అప్పుడు విషయాలకు ప్రాధాన్యం, మనసుకు ప్రాధాన్యం తగ్గుతుంది. అప్పుడు తెలివి దగ్గరికి వస్తావు, అప్పుడు తెలివిగా ఉంటావు, అటుకు పోతావు. అర్థమవుతుందా? అంతేగాని ఎంతసేపు ఇక్కడే పడి ఉంటాను, ఇది సత్యము, దీన్ని ఎవడో వచ్చి తీస్తాడంటే అది కుదరదు. అందుకే శంకరాచార్య స్వామి వారు ఏకమేవా, ఉండేది ఏకం, ఒకటి, ఉండేది ఒకటే. ఈ బయట కనిపిస్తున్నదంతా కూడా సత్యమా? మరి కనిపిస్తూ ఉండేది ఎందుకు? చూడండి, ఇవంతా ఎట్లా వస్తానంటే ఇదంతా విచారణలో. అందుకే దాన్ని ఏమన్నారంటే కనిపిస్తూ ఉంది కానీ నిజముగా లేదు. నిజముగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తే దానిని మాయా అంటారు. నిజముగా లేకపోయినా ఉన్నట్లుగా కనిపిస్తుంది, దానిని మాయ. ఎండమావులలో నీళ్లు కనిపించవా? ఉన్నాయి నిజంగా, ఉన్నట్టు కనిపిస్తుంది. ఉన్నాయి నిజంగా, లేదు. ఆడ ఉన్నాయి అన్నట్లుగా నీకు తెలుస్తుంది, కానీ నిజంగా లేవు. అదేవిధంగానే ఇవి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది కానీ నిజంగా లేవు. ఉన్నది సత్యము ఒకటే. ఆ ఒకటే ఏమిటి? ఆ ఒకటే జ్ఞానము. ఉండేది ఒకటి, అది జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానమే నేనబ్బా, ఆ జ్ఞానమే నేను. ఇప్పుడు చూడండి, నేను ఉన్నానంటే ఏంది ఉండేదే? జ్ఞానము. ఇప్పుడు నువ్వు నేను ఉన్నాను అంటే నువ్వు ఇప్పుడు ఎట్లుండాలా? జ్ఞానము. జ్ఞానము నేనే అయి ఉన్నాను అంటే జ్ఞానము. నేను జ్ఞానమే, ఏం లేదు. నేనుగానే ఉన్నాను. నా స్వరూపం జ్ఞానమే. నా స్వరూపం నేనే. నా అనుభవం జ్ఞానమే. చూడు, నా స్వరూపము నేనే, నా అనుభవం కూడా నేనే. దానికి వేరే ఏమన్నా ఉందా? ఏం లేదు. నాకు శక్తి ఉంటుంది. ఏమిటి ఆ శక్తి? నా జ్ఞానమునందు ఒక శక్తి ఉంది. ఏమిటి? ఆ ముందర ఫిల్మ్ వస్తే దాన్ని చూపించింది కదా పెద్దగా లైటింగ్. అదేవిధంగా మనస్సు వచ్చింది. మనస్సు వస్తే మనసులో ఉండేదాన్ని బయట చూపిస్తుంది. దాన్నే నా శక్తి, అది నా శక్తి. అదే మహామాయ, అదేనయ్యా మహామాయ. చూడు, నా మహామాయ చూడు ఎట్లా ఉందో. ఆ మహామాయ వలన ఇప్పుడు ఎట్లా ఉంది? ఆ మహామాయ వలన ఇప్పుడు ఇక్కడ నీలా నాలా వీళ్ళందరిలాగా ఉన్నట్లుగా ఉంది, కానీ ఉందా? నిజంగా ఏమీ లేదు, కానీ లేదు, నిజంగా ఏం లేదు. ఉండేది జ్ఞానం మాత్రమే సత్యం. ఉండేది జ్ఞానమే సత్యం. అది నేనుగా ఉన్నాను. నేనుగా. చూడండి ఎంత వచ్చిందో. అది మనం చేస్తూ ఉండేటువంటి ప్రార్థన. ఎట్లుంది అది ప్రార్థన? ఎంత ఇదిగా ఉంది చూసారా? సరే, దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत्
ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమ పార్వతీ పతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం